తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్, పుల్కల్, మెదక్, కామారెడ్డి, సిరిసిల్లలో ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుందని తెలిపింది. ఇక అనంతరం కరీంనగర్, సిద్దిపేట్, వికారాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ లో వచ్చే 2 గంటల్లో వర్షం కురుస్తుందని చెప్పింది. అటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల్, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంటి? చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్లు మనం ఐఎండీ తెలియజేయడం కూడా చూస్తున్నాం. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. అటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలపడం జరిగింది. సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్, పుల్కాల్, మెదక్, దాంతో పాటుగా కామారెడ్డి, సిరిసిల్లలో ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలపడం జరిగింది. అనంతరం కరీంనగర్, సిద్దిపేట్, వికారాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ లో వచ్చే 2 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఈ జిల్లాలతో పాటుగా మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, దాంతో పాటుగా హన్మకొండ, జగిత్యాల, నిజామాబాద్ ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలిపినటువంటి పరిస్థితి కూడా మాకు కనిపిస్తోంది. రాబోయే 2 రోజుల పాటు ఇదే రకమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అటు అధికారులను అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఉపరితల ఆవర్తనాలు ఒకసారి మనం చూడొచ్చు, ప్రిడిక్షన్ సంబంధించి ఎక్కడెక్కడ ఎలా ఉందనేది. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో నిన్న ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. దాంతో పాటుగా అటు ఏదైతే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల్లో కూడా కొంత ఋతుపవనాలు కూడా యాక్టివ్ గా నడుస్తున్నాయి. అక్కడి నుంచి కూడా ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా ఛత్తీస్గఢ్, మరాఠ్వాడ మీదుగా కోస్తాంధ్రప్రదేశ్ వరకు ఒక ఉపరితల ద్రోణి ఏర్పడింది. దాంతో పాటుగా రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దాంతో పాటుగా ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి తెలంగాణ వరకు ఒక ద్రోణి కూడా కొనసాగుతుంది. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. తదుపరి 2-3 గంటలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఒకసారి మనం ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినటువంటి ప్రాంతాలు చూస్తే మాత్రం ఏదైతే కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట్ ఈ డిస్ట్రిక్ట్స్ లో రాబోయే 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షం కురిసే ఉన్నట్టు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అటు ఎల్లో అలర్ట్ కి సంబంధించినటువంటి అలర్ట్ చూస్తే మాత్రం అటు ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి మాత్రం రాబోయే 2 రోజుల పాటు కూడా మంచి వర్షాలు కురవనున్నాయనేది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా మంచి వర్షాలు కురవడంతో కూడా అటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాకి సంబంధించి ఆ ఏరియాలలో కొంత ఎక్కువగా వర్షపాతం పడటంతో ఆ క్యాచ్మెంట్ ఏరియాకి సంబంధించి చూస్తే మాత్రం కొంత నీటి ప్రవాహం అనేది ఉస్మాన్ సాగర్, గండిపేట కి సంబంధించి ఏదైతే హిమాయత్ సాగర్ కి సంబంధించినటువంటి జంట జలాశయాలకు వరద నీరు ఎక్కువగా చేరుకుంటుంది. దీంతో హిమాయత్ సాగర్ గేట్ ని ఎత్తివేసి 1000 క్యూసెక్కుల నీటిని కూడా
బయటకు పంపించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దిగువకు వదులుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. తదుపరి ఈ రోజు రేపు కూడా ఈ రకంగానే వర్షాలు పడితే మరిన్ని ఏదైతే హిమాయత్ సాగర్ గేట్లను మరికొన్ని ఎత్తివేసి నీరును దిగువకు విడుదల చేస్తామంటూ కూడా అధికారులు స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేయడం జరిగింది. ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటే కూడా అధికారులు సూచనలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ, హైడ్రా, దాంతో పాటుగా జలమండలి అధికారులు కూడా నిత్యం అప్రమత్తంగా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే కొంత ఏదైతే హైదరాబాద్ నగరంలో కొంత నీటి ఎద్దడి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈ జంట జలాశయాలు నిండటం వల్ల కొంత సమస్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా అటు జంట జలాశయాల క్యాచ్మెంట్ ఏరియాలో కొంత మంచి వర్షాలు పడడం మాత్రం అది ప్రజలకు శుభవార్తగానే మనం చెప్పవచ్చు. తదుపరి మనం చూస్తే మాత్రం 2 నుంచి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయి. రత్న. థ్యాంక్ యూ వంశీకృష్ణ.